అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయ నమః. ఇప్పుడు ఈ వీడియోలో శ్రావణ మాసంలో చేసే జప పారాయణల వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, అలాగే శ్రావణ మాసంలో ఏ దేవీ దేవతలను ప్రత్యేకంగా పూజించాలో విందాం. వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణ పరమాత్మ శ్రావణ మాసంలోనే జన్మించాడు. విద్యాది దేవుడైన హయగ్రీవుని జయంతి కూడా ఈ నెలలోకే వస్తుంది. తల్లి దాస్యాన్ని విడిపించేందుకు గరుత్మంతుడు అమృత భాండాన్ని సాధించింది కూడా ఈ శ్రావణంలోనే. ఈ నెలలో చేసే సాధనలంటే జప పారాయణ లాంటి గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ మాసంలో ఏకభుక్తం అంటే పగల భుజించి రాత్రి ఉపవాసం ఉండటం, నక్తం అంటే పగల ఉపవాసం ఉండి రాత్రి భుజించడం పాటించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో పగలు నిద్రించరాదని శాస్త్రం చెబుతుంది. శ్రావణంలో విష్ణువుని, శివుణ్ణి, లక్ష్మీదేవిని పూజించాలని శాస్త్రవచనం. ముఖ్యంగా ఈ నెలంతా శివునకు, విష్ణు